కానీ ఈనాడు మనకు అవకాశం వచ్చింది. భారత రాజ్యాంగ ఆయుధాలు మన చేతిలో పెట్టి, ఓటనే ఖడ్గాన్ని మన చేతిలో పెట్టి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడుకొని 100 సంవత్సరాల క్రితమే మనం రాజులం కావాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ దేశాన్ని పరిపాలించాలని బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు పోయి 100 ఏళ్ల క్రితం మన రాజ్యం కోసం యుద్ధం చేయాలని మనకు ఆయుధాలు, ఓటనే ఆయుధాన్ని బ్రిటిష్ వాడిని ఒప్పించి మన చేతిలో అంబేద్కర్ ఓటు ఖడ్గాన్ని పెట్టాడు. ఆ ఓటు ఖడ్గంతో యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోండి అని ఇప్పటికి 73 సంవత్సరాలైంది మన చేతిలో ఓటు ఖడ్గం పెట్టి. ఆ రోజు ఓటు ఖడ్గం మన చేతికి ఇచ్చినప్పుడు గోడల మీద రాసుకోండి, ఇక మనం రాజులం కాబోతున్నాం ఈ దేశానికి, రాజ్యానికి, తెలంగాణకి అని చెప్పాడు అంబేద్కర్. కానీ రాజ్యం వచ్చిందా? రాలే. ఓరుగల్లు కోట మీద నీ జెండా ఎగరేసినవా? లేదు. మరి ఏం చేసినావు? అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఖడ్గాన్ని, అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఖడ్గాన్ని మనం ఏం చేసినావో తెలుసా? కాకతీయ సామ్రాజ్యానికి తెలిసి తెలవక 100 సంవత్సరాల క్రితం మన తలలను అర్పణం చేసినాం కదా. వాళ్ళ వారసులైన ఇప్పుడు ఈ వెలమ దొరలు, రెడ్డి దొరలు ఉన్నారు కదా, ఈ దొరలకి ఆ ఓటు కత్తిని తీసుకుపోయి అమ్మేసినాం. యుద్ధం చేయాల్సినటువంటి దొర మీద, యుద్ధం చేయాల్సిన రెడ్డి, రావు, కమ్మ దొరల మీద యుద్ధం చేసే కత్తిని తీసుకుపోయి సారాకి, మాంసానికి, డబ్బులకి, 100కి, 50కి, 500కి, 1000కి సారాకి, మాంసానికి మన కత్తుల్ని అమ్మేసినాం, ఓటు కత్తుల్ని. ఇక నీకు రాజ్యం ఎప్పుడు వస్తుంది? మరి ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో యుద్ధం చేయాల్సిన కత్తిని తీసుకుపోయి అమ్ముకుంటాడా ఎవడన్నా? మనం అమ్మేసినాం. ఎందుకంటే కత్తి ఎందుకు వచ్చిందో తెలియదు, ఓటు కత్తి ఎవరిచ్చినో తెలియదు, ఆ కత్తితో ఎట్లా యుద్ధం చేయాలో తెలియదు, రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు. ఉద్యమం లేదు, గీత గీసినోడు లేడు, అవతల ఒక శత్రువు, యువతల ఒక మిత్రుడు, యుద్ధం చేయాల్సినటువంటి వాతావరణం సృష్టించినోడు ఎవడు లేడు. కాబట్టి మనకు ఓటు కత్తులు చేతికి వచ్చినాయి, యుద్ధం చేయకుండా కత్తుల్ని అమ్మి పారేసినాం. కానీ ఇప్పుడు ఓటు కత్తిని అమ్మడానికి వీల్లేదు, ఓటు ఖడ్గాన్ని అమ్మడానికి వీల్లేదు. ఆ ఓటు ఖడ్గంతో కాకతీయ సామ్రాజ్యానికి వారసులైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి మనం. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యానికి బలిపీఠం ఎక్కి బలైపోయి ఇవాళ బానిసలమై ఈ కోర్టులో, ఈ ఫోర్టులో, మొత్తం తెలంగాణలో, దేశంలో అందరి యుద్ధాలకి ఉపయోగపడి, అందరి యుద్ధాలకి బలిపీఠం ఎక్కి మరణించి మన సమిధలు కరిగిపోయినాయి భూమిలో. మళ్ళీ మనం రాజ్యానికి రావడానికే అంబేద్కర్ ఆనాటి యుద్ధం చేసినటువంటి వారసులకి మన చేతికి ఖడ్గాలు ఇచ్చాడు, రాజ్యం తెచ్చుకోమని చెప్పాడు. ఆ రాజ్యం తెచ్చుకోవడానికే ఈ ఓటు కత్తితో ఎట్లా యుద్ధం చేయాలో నేర్పడానికి, ఓటు కత్తిని ఎట్లా నూరాలి, ఓటు కత్తితో ఎట్లా యుద్ధం చేయాలి, ఓటు కత్తి ఎవరిచ్చారు, ఆ కత్తితో ఏం చేయాలి, ఆ మొత్తం చెప్పడానికే తెలంగాణ గడ్డ మీద డిఎస్పి ఉద్యమం అనేది జన్మించింది. ఆ డిఎస్పి ఉద్యమమే 10,000 కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిందమ్మా కల్వకుర్తి పట్టణం నుంచి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనలాంటి సహబాధిత వర్గాన్ని పోగేసి సమీకరించి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడానికి, తెలంగాణ సింహాసనం మీద మనం కూర్చోబెట్టడానికి, ఈ రాజ్యాన్ని మనం ఏలడానికి, పరిపాలించడానికే 10,000 కిలోమీటర్ల కాలినడకన నడిచి ఈ ఫోర్ట్ వరంగల్లో అడుగుపెట్టడం జరిగిందమ్మా. ఈ రాజ్యం తెచ్చుకునే పోరాటం ఇది, ఇది పాదయాత్ర యుద్ధం. ఇది మనం చేయలొద్దా రాజ్యాన్ని, మనం పరిపాలించొద్దా రాజ్యాన్ని? అందుకోసమే ఈ రాజ్యం తెచ్చుకోవడానికి జరిగే ఈ పాదయాత్ర ఈరోజు ఇక్కడికి వచ్చింది. మనం రాజ్యాన్ని ఏలాలి. ఇప్పుడున్న రాజ్యం మనది కాదు. ఇప్పుడున్న రాజ్యం మనదైతే మనకి దుఃఖము, పేదరికము, కష్టము, కన్నీళ్ళు, అంతులేని దుఃఖం ఎందుకుంటుందమ్మా? ఇది పక్కా మన రాజ్యం కాదు. ఇది నేను ఒక పార్టీ గురించి, ఒక గవర్నమెంట్ గురించి అనట్లే, 2000 సంవత్సరాల నుంచి మనల్ని పరిపాలిస్తున్నది అగ్రవర్ణాలే. ఆ దొరల రాజ్యాన్ని, ఆ రెడ్డి, రావు, కమ్మ దొరల రాజ్యాన్ని, మిగతా అనేక రాష్ట్రాల అనేక కులాల రాజ్యాన్ని మన ఓటు ఖడ్గంతో దించి మన రాజ్యాన్ని మనం పరిపాలించాలి.